కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక చరితకు థ్యాంక్స్ చెప్పిన మనోజ్. పెద్ద పెద్ద మొగోళ్ళే చేయలేని పనిని నువ్వు చేసావు, నీకు లైఫ్ లాంగ్ నేను తోడుంటానమ్మా అంటూ కామెంట్స్. ఇంతకీ రఘు, చరిత ఎవరు? అసలు వీళ్ళకు సంబంధం లేకున్నా వీళ్ళ మీద కేసు ఎందుకు నమోదైంది తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఇష్యూ పెద్ద మొత్తంలో వైరల్గా మారింది. అదే కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మాయమైంది అన్న వార్త ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వైరల్గా మారుతుంది. అయితే దీంట్లో ముందుగా ఆ కన్నప్ప హార్డ్ డిస్క్లో మెయిన్గా విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్స్ విఎఫ్ఎక్స్ వర్క్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ షూట్స్కి సంబంధించినటువంటి డేటా ఆ హార్డ్ డిస్క్లో ఉందట. ముంబైలోని హైవ్ స్టూడియో నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఏదైతే ఆఫీస్ ఉందో ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఆఫీస్కి డిటిటిసి కొరియరు చేయడం జరిగిందట. అయితే అక్కడ కొరియర్ చేసిన తరువాత అక్కడ రఘు అనే ఒక ఆఫీస్ బాయ్ దాన్ని తీసుకొని దాన్ని చరితకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే చరిత ఎవరు, మరి ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళిద్దరూ కూడా అక్కడ 24 ఫ్రేమ్స్ సంబంధించినటువంటి ఉద్యోగులు కాదట. అయినా కానీ ఆ రఘు తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వడం, ఇప్పుడు ఆవిడ మీదనంటే చరితనే ఈ హార్డ్ డిస్క్కి సంబంధించినటువంటి మాయం చేసిందన్న ఆరోపణలు మంచు విష్ణు గారు కూడా చేస్తున్నారట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓకే, ఆయన దానికి సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయి, దాంట్లో ఈవిడే తీసుకుపోయిందని ఆరోపణలు చేస్తున్నా కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా జరిగింది. అయితే దాంట్లో మంచు మనోజ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే అందరికీ థ్యాంక్స్ చెప్పే భాగంలో చరిత చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, పెద్ద పెద్ద మొగోళ్ళు చేయలేనటువంటి పనిని నువ్వు చేసి చూపించావు, సో కాబట్టి నీకు నేను లైఫ్ లాంగ్ తోడుంటానమ్మా అని కూడా ఆమెను చాలా చాలా పొగుడుతూ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆ చరిత ఈ చరిత ఇద్దరు ఒకరేనా అని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ మంచు విష్ణు గారి సైడ్ నుంచి ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా చరిత అనే క్యాండిడేట్ తీసుకొచ్చింది, దీని వెనుక మంచు మనోజ్ గారు ఉన్నారు అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పోలీస్ కేసు కూడా ఇప్పుడు రీసెంట్గా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో రెడ్డి విజయ్ కుమార్ గారు, ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగానే అఫీషియల్గా ఒక లెటర్ ఒకటి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ హార్డ్ డిస్క్ ఈ టైంలో అంటే మేజర్గా రిలీజ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ 27 అంటే ఇంకొక 1 మంత్ కూడా లేదు, సరే 1 మంత్ అటు ఇటుగా ఉంది. ఈ 1 మంత్లోనే అవి మెయిన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక సినిమాని థియేటర్స్కి పంపించి ఎగ్జిబిటర్స్కి అమ్మే ఈ టైంలో ఇలాంటి ఇష్యూ ఒకటి జరగడం వెనుక మనోజ్ హస్తం ఉంది అని కూడా విష్ణు గారి సైడ్ నుంచి ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. బట్ కాకపోతే ఇక్కడ మనోజ్ గారి సైడ్ ఉన్నటువంటి అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ హార్డ్ డిస్క్ మంచు విష్ణు గారే దాచి ఇదంతా మంచు మనోజ్ గారి మీదకి డైవర్ట్ చేసి హై డ్రామా ఆడుతున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ హార్డ్ డిస్క్లో ఎలాంటి డేటా ఉందంటే విఎఫ్ఎక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ షూట్స్ సంబంధించినటువంటి డేటా ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ దాంట్లో ప్రభాస్ గారికి సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తుంది. ఎందుకు అంటే సినిమాకు మేజర్ అంటే కన్నప్ప ఎస్ అంటే చాలామంది ఆర్టిస్టులు నటిస్తున్నారు అండ్ దాని తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేస్తున్నా కానీ అవన్నీ పక్కన పెడితే అందులో అక్షయ్ కుమార్ గారు అండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించేటువంటి దాంతో సినిమాకు చాలా చాలా హైప్ వచ్చింది. అంటే బాలీవుడ్లో అక్షయ్ కుమార్ గారు, టాలీవుడ్లో ప్రభాస్ గారు, అండ్ ప్రభాస్ గారి మార్కెట్ తెలుసు మనకు అందరికీ ఉంటుంది అండ్ స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి అండ్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సీన్స్ అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ కన్నప్ప సినిమాని చూడడానికి వస్తారు కాబట్టి అండ్ ఆ దానికి సంబంధించినటువంటి షూట్సే ఈ హార్డ్ డిస్క్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. బట్ దీని మీద మరి ఆ సీన్సా వేరే సీన్స్ అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఇన్ని హార్డ్ డిస్క్లు అంటే చాలా ఉంటాయి సినిమాకి సంబంధించినట్టు ఎన్నున్నా కానీ కేవలం ఈ హార్డ్ డిస్క్ మాత్రమే మాయమైపోవడం వెనుక అంటే మేజర్గా అది ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ప్రభాస్ గారి సీన్స్ అండ్ మేబీ అక్షయ్ కుమార్ గారి సీన్స్ ఉండడం వల్ల అవి ఆ డిస్క్ తీసుకోబోయి ఉండొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అండ్ విష్ణు గారి సైడ్ నుంచి మాత్రం క్రిస్టల్ క్లియర్గా లేదు, చరిత అనేటువంటి మహిళ తీసుకుపోయింది అని ఆయన ఆరోపిస్తున్నారు. మరి ఆ చరిత ఈ చరిత ఒక్కరైనా ఇప్పుడు అవి ఎక్కడ చూసినప్పుడు ఇదే కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇందులో మేజర్గా ప్రీవియస్గా అంటే మనోజ్ గారి అంటే మంచు ఫ్యామిలీలో ఇద్దరికి గొడవలు జరుగుతున్నటువంటి
అట వాస్తవం. అటు మనోజ్ గారికి, ఇటు విష్ణు గారికి ఇద్దరికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి గత కొద్ది కాలంగా. మేబీ ఈ టైంలో హార్డ్ డిస్క్ మాయమవడం వెనక మరి విష్ణు గారి హస్తం ఏమన్నా ఉందా? లేదంటే మనోజ్ గారి హస్తం ఏమన్నా ఉందా అనేది తెలియదు కానీ, లేదంటే ఇద్దరికి సంబంధం లేకుండా అది బై మిస్టేక్‌లో ఒకరికంటే అనుకోకుండా జరిగింది ఏదో తెలియదు కానీ, ఇప్పుడు ఈ గొడవలకు ఏందంటే ఈ హార్డ్ డిస్క్ మాయడం ఆద్యం పోసినట్లుగా మారిపోయిందనమాట. సో మొత్తంగా ఇటు ఇద్దరికి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈయనే చేశారు, ఈయన ఫ్యాన్స్ మాత్రం లేదు ఆయనే చేశారని ఇద్దరు పరస్పర విభేదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో చూడాలి మరి. సో వీళ్ళిద్దరిది అంటే మేబీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ చరిత ఈ చరిత ఒక్కరైనా. అండ్ చరిత కూడా కంప్లైంట్ అంటే ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ మాయమైపోయింది. ఇప్పటివరకు ఎక్కడుందో తెలీదు, ఆ హార్డ్ డిస్క్ లేదు, ఆ మహిళ లేదు. మేబీ మరి ఆమె వేరేనా ఏదో తెలియదు కానీ మొత్తంగా అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనక మాత్రం ఒక మిస్టరీ అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి. దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకేం చెప్పలేదు. దొరికిందా దొరకలేదా లేదంటే ఏంటనేది తెలియదు కానీ, మేబీ ఒకవేళ హార్డ్ డిస్క్ కనుక ఇప్పటివరకు దొరకకపోతే మాత్రం జూన్ 27న మాత్రం సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేజర్ ఉన్నటువంటి సీన్స్ దాంట్లోనే ఉన్నాయట. బట్ అదే హార్డ్ డిస్క్ ఇప్పుడు కనపడతలేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఆ చరిత్ర ఈ చరిత్ర ఒకటే అనుకుంటున్నారా లేదంటే వేరు వేరు అనుకుంటున్నారా? ఈ హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ఎవరున్నారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.